చివరికి నాది ఒక్కడిదే సార్ ఇక ఉంది సార్. నావే ఏడు ఏడు ఉన్నాయి సార్. నా వేడు, నా భార్య వేడు ఉన్నట్టున్నాయి సుమారుగా. ఒకటి అది అది గ్రామ సభలో ఒకటి ఇచ్చింది, 11వ తారీఖు ఇచ్చింది ఒకటి, 5వ తారీఖు ఇచ్చిన 7. లేదు లేదు, అందులో చాలా వేరియస్ పాయింట్స్ ఉన్నాయి. అన్నీ మాట్లాడడానికి నాకు సమయం దొరకపోవచ్చు. ఏదో ముఖ్యమైన 4-5 పాయింట్లు మాత్రమే చెప్పగలను. మీరు ఎట్లాగూ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తూ ఉంటున్నారు కదా ప్రతిదానికి. సో నేను మెయిన్ రైజ్ చేసేది ఏంటంటే, నా భూమి పక్కన సార్ను పృథ్వీ గారిని అడిగినా చెప్తారు, 65 సర్వే నంబర్లో పరమటి పక్కన గవర్నమెంట్ది 25 to 30 feet రోడ్డు వెళ్తుంది ఆల్రెడీ. 65కి పరమటి పక్కన వెస్ట్ సైడ్ దాంట్లో 25-30 feet రోడ్డు వెళ్తుంది. ఆ రోడ్డు గవర్నమెంట్దే. ఇప్పుడు ఏం చేస్తున్నారు సిఆర్డీ వాళ్ళు, మొత్తం ఏదైతే N10 రోడ్డు వేస్తున్నారో ఆ N10 గవర్నమెంట్ది టచ్ కాకుండా రోడ్డు నా భూమి దగ్గర నుంచి పైకి వస్తున్నారు, ఈస్ట్కి వస్తున్నారు. అంటే గవర్నమెంట్ భూమి ఏం N10 రోడ్లోకి రాలేదు. గవర్నమెంట్ భూమి మొత్తం ల్యాండ్ N10 అనేది 30 feet ఎగ్జిస్టింగ్ రోడ్డుకి అసలు టచ్ కాకుండా ఆ భూమి గవర్నమెంట్ వాళ్ళ దగ్గరే ఉండేటట్టు, ప్రైవేట్ వాళ్ళు ఏవైతే మాలాంటి భూములు ఉన్నాయో అవి మాత్రమే నష్టపోయేటట్టు ఇందులో వేస్తున్నారు. అది ఎందుకు వేస్తున్నారు అనేది నాకు తెలియదు. అట్లా టచ్ అయిందా? ఆ 30 feet మొత్తం టచ్ అయిందండి. 30 వెళ్ళిపోతుంది అది అప్పుడు మొత్తం. అదే నేను అంటుంది, ఎక్కడన్నా ఒక కార్నర్ టచ్ అవ్వచ్చు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, మనం చేసేది ఏ పనైనా సరే రైతులకి మినిమం ఇన్వేజివ్గా ఉండాలి. అంటే రైతులు నష్టపోయేది తక్కువ ఉండాలి. ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి. ఇది ఒక్కటే కాదు, 245 ఎఫెక్ట్ అవుతుంది. 245లో భూమికి దక్షిణ పక్కన రోడ్డు ఉంది చూడండి, 20 feet. 245 సర్వే నంబరు దక్షిణ పక్కన 20 feet రోడ్డు ఉంటుంది. దాన్ని కూడా మొత్తం ఏం చేస్తున్నారో, అది ఉత్తరానికి జరిగి ఏవైతే రైతుల భూములు పూలింగ్కి ఇవ్వలేదో దాన్ని ఎఫెక్ట్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, మొత్తం 29 గ్రామాల్లో ఏవైతే ప్రభుత్వ రోడ్లు ఉన్నాయో ఇంతకుముందు పాత డొంకలో మాకేం చెబుతున్నారో, సైట్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా తాడికొండ డొంక ఉంది, పరిమి డొంక ఉంది, అవన్నీ కూడా భవిష్యత్తులో ఆ డొంకలు ఎయ్యి కనపడవు. ఏవైతే మీరు వేస్తున్నారో N10లు, N8లు, N7లు, దానికి అనుబంధంగా వేసే LPS ఇన్ఫ్రా రోడ్లు, అవి మాత్రమే మ్యాపుల్లో కనపడతాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఏ డొంకలో కూడా కనపడతలేదు. చట్టం ఏం చెబుతుంది, రైతులకు తక్కువ నష్టం జరిగేటట్టు చేయాలని చెబుతుంది. సిఆర్డీ ఏమో దానికి 100% ఉల్టాగా చేస్తుంది, రివర్స్గా చేస్తుంది. వాళ్ళ భూములన్నీ వాళ్ళే అట్టు పెట్టుకొని రైతులకు ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో మ్యాక్సిమము, ఆ పాత రోడ్లు ఏవి అసలు కనపడవు. ఆ భూమి మీకు వచ్చేసినట్టు అయిపోయింది డైరెక్ట్గా. రోడ్ల కింద భూమి కానివ్వండి, అది గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నట్టు అయిపోయింది. అది మొత్తం చూసుకుంటే 800 ఎకరాలు అయిద్దో మనకు తెలియదు, కానీ ఎస్టిమేషన్ అయితే రావచ్చు సుమారుగా. రోడ్డు పొడవు, రోడ్డు వెడల్పు తీసుకుంటే మ్యాపులు ప్రతి 29 గ్రామాల నుంచి అంత భూమి, అన్ని 100 ఎకరాల భూమి ఏమో మీరు తీసేసుకున్నారు మీ భూమి అని చెప్పేసి. రైతులది ఏదైతే ఉందో ఆ రైతులది మాత్రం ఈ టన్నిట్లో ట్రంక్ రోడ్లోను, LPS ఇన్ఫ్రాలోను వాటిల్లో ఎఫెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక అబ్జెక్షన్, నాది మెయిన్ అబ్జెక్షన్. రెండోది వచ్చేసి, మేము వీటి గురించి ఇన్ని రోడ్లు వేస్తున్నారు కదా, దగ్గర 34 రోడ్లు వేస్తున్నారు కదా, 50 మీటర్ల రోడ్లు. LPS ఇన్ఫ్రా రోడ్లేమో ఒక 1500 కిలోమీటర్లకే ఇన్ని రోడ్లు వేస్తున్నారు కదా. ఇప్పుడు ట్రంక్ రోడ్డు కాకపోతే ట్రంక్ రోడ్డు గురించే మాట్లాడుకుందాము. దానికి అంత పాపులేషన్ ఉందా యూజ్ చేసుకోవడానికని నేను ఒక అబ్జెక్షన్ రైజ్ చేశానండి. మాకు అది ట్రాఫిక్ అనాలిసిస్ రిపోర్ట్ ఇవ్వండి. అది కృష్ణానది ఒడ్డు నుంచి మొదలవుతున్నాయి, నిడమరు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి. ఆ రోడ్లు నార్త్ నుంచి మొదలైనవి సౌత్కి వచ్చేసి అక్కడ ఆగిపోతున్నాయి. ఈస్ట్లో మొదలైనవి, ఆ ఈస్ట్ సైడ్ ఉన్న గ్రామాల దగ్గర, రాజధాని 29 గ్రామాల్లో ఈస్ట్లో అక్కడ మొదలయ్యి, వెస్ట్లో మొదలయ్యి ఈస్ట్కి వచ్చేసి ఆ కరకట్ట టచ్ కాకుండా ఉండే కదా, మంగళగిరి ఆ రోడ్డు ఉంది కదా, వాటికి 3 రోడ్లు మాత్రమే టచ్ అవుతున్నాయి. E5 ఒకటి, E11 ఒకటి, E13 ఒకటి. ఈ 3 రోడ్లు మాత్రమే NH16కి కనెక్టివిటీ అని ప్రపోజ్ చేసినట్టు మాకున్న సమాచారం. మిగతా అన్ని ఈస్ట్ రోడ్లు మంగళగిరి లోపల ఆపేస్తున్నారు.
వాటి పర్పస్ ఏందనేది నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి 50 మీటర్ల రోడ్డు, ఒక్కొక్కటి సుమారుగా 40 లక్షల పాపులేషన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అది మీరు స్టడీ చేస్తే మీకే తెలిసిపోతుంది. అంటే నాకున్న జ్ఞానంతో నేను చెబుతున్నాను. ఒక్క రోడ్డు 40 లక్షల పాపులేషన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు అట్లాంటివి మనం 34 రోడ్లు వేస్తా ఎన్ని కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేటట్టు రోడ్లేసి ఇవాళ రోజున అన్ని కోట్ల మంది ప్రజలు రాజధానిలో లేకుండా ఉన్నది ఎంతమంది? వాళ్ళ రోజున 1,50,000 మంది. అంతమందికి అన్ని రోడ్లు అవసరం ఏమొచ్చిందనేది నేను అడిగాను ఆ అబ్జెక్షన్లో. ఆ రిపోర్ట్ ఇవ్వండి సార్, ట్రాఫిక్ అనాలిసిస్ రిపోర్ట్ మీరు ఏదన్నా చేస్తే. నా దగ్గర ఒకటి ఉంది. ఏంటంటే నేను ఒక గంట సేపో ఒక అరగంట సేపో N9లో కూర్చున్నాను, బండి మీద కూర్చొని కంటిన్యూస్గా వీడియో తీశాను. తీస్తే దాంట్లో నిల్ ట్రాఫిక్. ఎవరు తిరుగుతున్నారంటే ఇప్పుడు కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు ఆ మట్టి తవ్వడానికి, ట్రాక్టర్లో లారీల్లో ఎత్తిపోయడానికి మెషిన్లు పెట్టారు, ఎల్లో మెషిన్లు, ఎక్స్కవేటర్స్. అవి దానికి సంబంధించిన లారీలు, దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు తప్ప యాక్చువల్ ట్రాఫిక్ మార్నింగ్లో 1 గంట గంటన్నర SRM బస్సులు తిరగడానికి, ఈవినింగ్లో 1 గంట గంటన్నర SRM బస్సులు తిరగడానికి తప్ప ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జీరో. అది ఒక్క రోడ్డు గురించే మాట్లాడుతున్నాను. అట్లాంటివి దగ్గర దగ్గర నార్త్ నుంచి సౌత్కి వచ్చేవి 12-13 రోడ్లు ఉన్నాయి. సో వాటి ఏంది సార్ ఎంత ఉద్దేశం, ఎందుకు ఇప్పుడు ఎంత భూమిని దాని కింద మొన్న కూడా అడిగాను, 6,000 ఎకరాల భూమిని దాని కింద ఖర్చు పెట్టేస్తున్నారు. LPS ఇన్ఫ్రా రోడ్ల కింద ఒక 6,000 ఎకరాలు ఖర్చు పెడుతున్నారు. అంటే 12,000 ఎకరాలు ఓన్లీ రోడ్ల కింద ఖర్చు పెడుతున్నారు. అదంతా రైతులు పూలింగ్లో ఇచ్చిన భూమి. ఇది ఎట్లా సార్? మనకి ఆ చట్టం ఏం చెబుతుందంటే మినిమం అవసరాలకు, బేర్ మినిమం రిక్వైర్మెంట్స్కి మాత్రమే వాడాలి అని ఆ చట్టం చెబుతుంది. సో ఇంత భూమిని ఎందుకు ఖర్చు పెడుతున్నాం సార్ మనం అనేది ఒకటి అడిగాను. 3వ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్, ఎంతటితో ముగిస్తాను సార్. ఇప్పుడు మా భూములన్నిటినీ మీరు నోటిఫికేషన్, ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఇచ్చేశారు. ట్రంక్ రోడ్డుకి కానీ, LPS ఇన్ఫ్రాకి కానీ, LPS ప్లాట్ పార్సిల్కి కానీ, లేదా ఇంక మరే అవసరాలకి. మా ఊరికైతే ఈ 3 ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ అవసరాలన్నీ రాజధాని అభివృద్ధి కోసం అవసరము అని మీరే చెప్పేస్తున్నారు. ఈ భూములు ఏవైతే మా దగ్గర నుంచి మీరు బలవంతపు సేకరణగా తీసుకోవాలనుకుంటున్నారో వాటిని ప్లాట్ల కోసం కానీ, LPSలో ఎవరైతే ప్రైవేట్ రైతులు ఇచ్చిన, ప్రైవేట్ రైతులు మొత్తం ఈ 29 గ్రామాల ప్రైవేట్ రైతులే LPSలో ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా జనరల్ పబ్లిక్ కాదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ ఉన్న జిల్లాల్లో 5 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదు. ఈ 29 గ్రామాల్లో ప్రైవేట్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే. వాళ్ళు మాలాగే. ఇప్పుడు నేను పూలింగ్లో ఇవ్వలేదు. పూలింగ్లో ఇస్తే నేను రేపటి రోజున LPS బెనిఫిట్ అయిపోయాను. ఇవ్వనాళ్ళు మళ్ళీ నాకు ఇవ్వాల్సి వచ్చింది ప్లాట్. మీరు చేస్తున్న ప్రొసీజర్ అది. ఇప్పుడు అంటే ఒక ప్రైవేట్ రైతు దగ్గర నుంచి భూమి తీసుకొని ఇంకొక ప్రైవేట్ రైతుకి ఇస్తున్నారు. నా భూమిని తీసుకుంటున్నారు ఎక్విషన్లో, LPSలో ఇచ్చిన 30,000 మంది రైతులకి లబ్ధి చేకూరేటట్టు చేస్తున్నారు. నా భూమిని నా దగ్గర నుంచి తీసుకోకుండానే వాళ్ళకు ప్లాట్లు వేసేసారు. వాళ్ళకు ఒక గజం 6,000 నుంచి 16,000 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసేసారు. ఈ క్వశ్చన్ లాస్ట్ టైం జేసీ గారితో మీటింగ్ జరిగినప్పుడు కూడా అడిగాను. సార్ మాకు ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే 3 కోట్లు అవుతుంది మాది ఎకరము. మీరేసిన లెక్క ప్రకారమే గవర్నమెంట్ మార్కెట్ రేటు ప్లాట్లు వేసింది. మీరు ఏ రకంగా మాకు ఇవ్వబోయే నష్టపరిహారాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారో దాన్ని మాకు ఒకసారి ఆ పాయింట్ ఇచ్చాను నేను అబ్జెక్షన్లో. క్యాలిక్యులేషన్ ప్రకారంగా మీ కన్సిడరేషన్లో ఏవైతే ప్లాట్లు మీరు రిజిస్ట్రేషన్ చేశారో, ప్లాట్లు ట్రాన్సాక్షన్ జరిగిందో, ఇప్పుడేం అభివృద్ధి కాలేదు, బేర్ అది ఎట్లా నాది ఎట్లా వ్యవసాయ భూమి ఉందో, అభివృద్ధి కాని ప్లాట్ కూడా సేమ్ అట్లాగే ఉంది. వ్యవసాయం చేసుకోకుండా నిరుపయోగంగా పడి ఉంది. నేను ఇవ్వలేదు కాబట్టి నాది వ్యవసాయానికి ఉపయోగంగా ఉంది. అప్పుడు 2 భూములు అల్టిమేట్గా సమానం అయిపోయింది. అది డెవలప్ అయిందని చెప్పడానికి లేదు, నాది వ్యవసాయ భూమి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నా భూమి మీరు తీసుకోకుండానే ఆల్రెడీ ఇచ్చేశారు ప్లాట్లకి. అట్లాంటప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ అని దానికి ఒక విలువ, అన్డెవలప్డ్ ప్లాట్ అని దానికి ఒక విలువ ఎట్లా నిర్ణయించారు? అది జరగకూడదు కదా. ఆ క్యాలిక్యులేషన్ నాకు ఇవ్వండి సార్, షేర్ చేయండి. మీరు కంపెన్సేషన్ వాల్యూని ఎట్లా వేశారో మీరు. ఇది ఎందుకు అడుగుతున్నానంటే మా ఇంటికి CRDA నుంచి 2 ఆఫీసర్లు వచ్చారు. ఆఫీసర్లు వచ్చి నాకు చెప్పిన మాట ఏంటంటే, భాస్కర్ రెడ్డి గారు సేకరణలో మీకు వచ్చేది ఎకరానికి 17 లక్షలు, దానికి 2.5 రెట్లు ఇస్తాము అని చెప్పారు. అందుకని ఈ క్వశ్చన్ నేను రైజ్ చేస్తున్నాను. అది ఎట్లా సార్? మీరు క్యాలిక్యులేషన్లు ఇవ్వండి మాకు. ఇచ్చిన తర్వాత దాని మీద మేము స్టడీ చేయించి ఇది ఎట్లా కరెక్ట్, మీరు ఇప్పుడు కన్సిడర్ చేశారా చేయలేదా అనేది కూడా మాకు అర్థం కావట్లా. ఇవన్నీ రిజిస్ట్రేషన్లు ఏవైతే ప్లాట్లు జరిగినాయో అవి మీరు నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందు జరిగినాయి.
మీరు మాకు నోటిఫికేషన్ 4వ నెలలో ఇచ్చారు, ఆ తర్వాత 5వ నెలలో ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్లు జనవరికి ముందే జరిగిపోయినాయి. ఎప్పుడో 11 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా, మొత్తం 29 గ్రామాల్లో. మరి వాటిని ఎందుకు కన్సిడర్ చేయలేదు క్యాలిక్యులేషన్కి అనేది కూడా? అది కన్సిడర్ చేస్తే అన్డెవలప్డ్ ప్లాట్కే మీరు 6,000 నుంచి 16,000 ఇచ్చినప్పుడు డెవలప్డ్ ప్లాట్కి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. మరి అది ఎందుకని కాస్త వివరంగా మాకు తెలియపరచండి. అంతే సార్ ఆ 3 పాయింట్లు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.